ప్రళయదినాన మానవుల పరిస్థితి ఏమిటి? మనం చేసుకున్న పాపాలకు ఫలితం అనుభవించాల్సిందేనా? లేక ఎవరి సిఫార్సులైనా మనల్ని నరకాగ్ని నుంచి రక్షిస్తాయా? అంతిమ దినాన విశ్వప్రభు అల్లాహ ఎవరి సిఫార్సులు అంగీకరిస్తాడు? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కూతురైన హజరత్ ఫాతిమా రజా అల్లా అన్హాను సంబోధించి ఇలా ఉపదేశించారు: ఓ ఫాతిమా, నిన్ను నువ్వే నరకాగ్ని నుంచి రక్షించుకో. అల్లాహ్ ముందు నేను నిన్ను రక్షించడానికి ఏమాత్రం పనికిరాను. ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తండ్రి అయిన ఆజరుకు సంబంధించిన వృత్తాంతాన్ని ఇలా ప్రస్తావించారు. ప్రళయ దినాన హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం దుమ్ము ధూళితో నల్లగా మారిపోయిన ముఖాన్ని కలిగి ఉన్న తన తండ్రిని చూస్తారు. అప్పుడు హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం, నేను మీకు ప్రపంచంలోనే నాకు అవిధేయత చూపవద్దు అని చెప్పలేదా అని ప్రశ్నిస్తారు. సరే, ఈరోజు నేను నీకు అవిధేయత చూపను అని ఆజర్ అంటాడు. అప్పుడు హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం అల్లాహ్ను ఉద్దేశించి ఈ విధంగా వేడుకుంటారు: ఓ నా ప్రభువా, నువ్వు నన్ను ప్రళయ దినాన అవమానపరచనని వాగ్దానం చేసి ఉన్నావు. అయితే నా తండ్రి నీ అనుగ్రహానికి దూరమై ఉండడానికి మించిన అవమానం మరేముంటుంది? దీనికి నేను స్వర్గాన్ని అవిశ్వాసుల కొరకు నిషిద్ధం గావించాను అని అల్లాహ్ బదులిస్తాడు. ఆ తరువాత హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంను ఉద్దేశించి అల్లాహ్ ఇలా పలుకుతాడు: ఓ ఇబ్రహీం, నీ 2 కాళ్ల కింద ఏముంది? హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన కాళ్ల కింద చూడగా మాలిన్యంలో పడి ఉన్న ఒక నీటి కుక్క కనిపిస్తుంది. దైవదూతలు దానిని పట్టుకుని నరకంలో పడవేస్తారు. వాస్తవానికి మాలిన్యంలో పడి ఉన్న నీటి కుక్క హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తండ్రి అయిన ఆజరే. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన తండ్రి ఆజర్ను నరకంలోకి ప్రవేశిస్తుండగా మానవ రూపంలో చూసి బాధపడకూడదనే ఆజర్కు నీటి కుక్క రూపం ఇవ్వబడింది. ఏది ఏమైనా సృష్టికర్త అయిన అల్లాహ్ న్యాయం మాత్రం మారదు. దేవుని ఏకత్వంపై విశ్వాసం లేనంత వరకు, అలాగే మంచి పనులు చేయనంత వరకు అల్లాహ్ అనుగ్రహం పొందలేము. ఏ దైవ ప్రవక్తతోనైనా వలీతో అయినా దేవుని అనుగ్రహాన్ని పొందిన సజ్జనులతో అయినా గడపడం లేదా సంబంధాన్ని కలిగి ఉండడం అనేది ఎవరిని నరకం నుంచి రక్షించలేదు, స్వర్గంలోకి తీసుకెళ్లలేదు.